వైఎస్ ఫ్యామిలీ ఫైట్లో ట్విస్ట్ చోటు చేసుకోబోతుందా? వైఎస్ సునీతారెడ్డి వైఎస్ భారతిరెడ్డికి ఎదురు తిరగబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా. సార్, వైఎస్ ఫ్యామిలీ ఫైట్లో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతుందని వైఎస్ భారతిరెడ్డి గారికి వైఎస్ సునీతారెడ్డి గారు ఎదురు తిరగబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న భారతిరెడ్డి గారి పిఏ మీద నాకు ప్రాణహాని ఉంది అంటూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి గారు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏంటి సార్, నిజంగానే వైఎస్ భారతిరెడ్డి గారికి వైఎస్ సునీతారెడ్డి గారు ఎదురు తిరగబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ మనం డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి గారికి ప్రాణాపాయం ఉందని అయితే 100కి 200% చెప్పొచ్చండి. ఆమె పరిస్థితి, ఆమెకు ప్రాణహాని ఇవాళ కాదు, వాళ్ళ తండ్రి హత్య జరిగిన మర్నాటి నుంచి ఆమె ప్రాణహాని మొదలైంది. అది ఇంకా ఎప్పుడు పెరిగిందంటే ఆమె ఆ కేసు దర్యాప్తుని వేగవంతం చేయాలని, దోషుల్ని శిక్షించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. 5 ఏళ్లలో ఆమె ఒక్క అంగుళం కూడా కేసును ముందుకు జరపలేకపోయింది. అవును, ఈ కేసును ముందుకు జరపాలని ప్రయత్నించినప్పటి నుంచి కూడా ఎవరైతే డాక్టర్ వివేకానంద రెడ్డి గారిని హత్యేశారో వాళ్ళు డాక్టర్ సునీతారెడ్డి గారిని కూడా టార్గెట్ చేసుకున్నారు, లక్ష్యం చేసుకున్నారు. ఈమె ఉంటే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, ఈమెను కూడా ఖర్చు చేసేయాలి. వాళ్ళు అదే కదా వాళ్ళు పెట్టింది, శత్రుశేషం ఉంచకూడదని చెప్తూ ఆయన ఫోటో, ఆయన శవం ఫోటో వివేకానంద రెడ్డి గారిది, తర్వాత వీళ్ళిద్దరు ఫోటోలు, షర్మిలను డాక్టర్ సునీతారెడ్డి గారు. అంటే వీళ్ళిద్దరు కూడా శత్రువులు, వీళ్ళు కూడా లేపేయాలని. ఆయన్ని లేపేసింది మేమే అని చెబుతున్నారు. ఎవరైతే ఆయన్ని లేపారో వీళ్ళని కూడా లేపేస్తే శత్రుశేషం ఉండదంట. వాళ్ళు పెట్టుకున్న ఇదేది అట్లా సోషల్ పోస్టింగుల్లో సునీతని లేపేయాలని కూడా డైరెక్ట్గా, సునీతని షర్మిల్ని లేపేయాలని కూడా డైరెక్ట్గా పోస్టులు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు. ఆ సోషల్ మీడియా పెట్టిన పోస్టులు అతను భారతీదేవి గారికి పిఏ, ఆయన పేరు ఏదో రెడ్డి, అతను అంతకుముందు భువనేశ్వర్ గారి మీద పోస్టులు పెట్టాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్టాడు, ఆయన వైఫ్ మీద, అంతకుముందు విడాకులు ఇచ్చిన వైఫ్ మీద పెడితే దాదాపు ఒక 100 కేసులు ఆంధ్రప్రదేశ్లో రకరకాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కానీ ఒక్క కేసు కూడా అసలు టేకప్పే చేయలే. అదే సోషల్ పోస్ట్ పెట్టిన పూదోట రంగనాయకం గారిని, ఒక 70 years కన్నా పెద్ద ఆమె, సోషల్ పోస్ట్ పెట్టిందని ఆమె సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లి సిఐడి ఆఫీస్కి, ఒక పెద్ద ఆమె, ఏజ్డ్ పర్సన్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, శంకర్ విలాస్, గుంటూరు శంకర్ విలాస్ హోటల్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆమె, అయినా కానీ నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లారు. వైజాగ్లో ఒక టీడీపీ సానుభూతిపరుడు ఒక పెద్ద ఆయన వైజాగ్లో అరెస్ట్ చేసి కర్నూలుకో కడపకో తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఇక్కడ కంప్లైంట్ ఉందని. దాంతో ఆయనకు ఆ టైంలో కరోనా సోకి చనిపోయాడు. అట్లా ఎవరిని, ఒక సీనియర్ జర్నలిస్టు అంకబాబు అని విజయవాడలో, ఆయన 75 ఏళ్ళు ఉంటాయి, 70 పైనే, ఆయన్ని అరెస్ట్ చేశారు ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు. ఆయన జర్నలిస్టు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు, ఆయనకన్నా సీనియర్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా బ్యాచ్. అట్లా ఆయన ప్రభుత్వంలో అంత ప్రధాన పాత్రలో ఉండి కూడా అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం వలన ప్రభుత్వానికి అప్రదిష్ట వస్తుంది, సుదీర్ఘకాలం అప్రదిష్ట వస్తుంది, తీవ్రమైన అప్రదిష్ట వస్తుందని కూడా ఆయన సలహా చెప్పలేకపోయాడు ప్రభుత్వానికి. ఎంత బదనామైందంటే ఆఖరికి వాళ్ళే వదిలిపెట్టాల్సి వచ్చింది విజయవాడ పోలీసులు. ఎందుకంటే అప్రూవర్ వచ్చేసింది, జర్నలిస్టులో వచ్చింది, జనరల్ పబ్లిక్లో వచ్చింది, విజయవాడ ఏరియా ప్రజల్లో వచ్చింది. అర్ధరాత్రి పూట షర్ట్ కూడా వేసుకోనకుండా ఏం చేశాడండి ఆయన సోషల్ పోస్టులు. ఇప్పుడు వీటి మీద ఏం చర్య తీసుకుంటున్నారు? వైఎస్ సునీత రాష్ట్రంలో ఆడబడుచు కాదా? వైఎస్ షర్మిల రాష్ట్ర ఆడబడుచు కాదా? వాళ్ళు ఏమన్నా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారా? ఈవెన్ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తే మాత్రం వాళ్ళు మన భారతీయ ఆడపడుచులు కాదా? వాళ్ళ మీద వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగడతా కూడా పోస్టులు పెడుతుంటే ముఖ్యమంత్రి గారు ఎవరికైనా ఆపద వస్తే గన్లాగా దూసుకొస్తాడు ఆ జగన్ అని రోజా గారు చెప్పింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పద్మజ్ గారు, వాసిరెడ్డి పద్మ గారు, కనీసం ఆమె ఒక చిన్న మాట కూడా ఇట్లాంటి పోస్టులు ఎందుకు పెడుతున్నారు అనే మాట అనలేకపోయారు. అదే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద పెడితే మాత్రం విరుసుగు పడుతున్నారు. మరి ఈ వైఎస్ సునీత గారు ఎప్పుడన్నా ఎక్కడన్నా పబ్లిక్లో అప్పీర్ అయిందా? ఎప్పుడన్నా బయటికి కనపడిందా? ఏమన్నా రాజకీయమైన ఆశయాలు ఉన్నాయా ఆమెకి, లేకపోతే లక్ష్యాలు ఉన్నాయా? ఇంకా షర్మిల్ గారన్నా
వైఎస్ఆర్ టీపీ అని పెట్టి భారత్ ఇక్కడ తిరిగింది. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా అప్పుడప్పుడు చురకలు అంటించింది, ప్రభుత్వ పరిపాలన బాగాలేదని, ఇండైరెక్ట్గాను డైరెక్ట్గా కానీ ఇప్పుడు ఆమె ఒక పిసిసి అధ్యక్షురాలుగా వచ్చి ఆమె పార్టీ కార్యక్రమాలు ఆమె నిర్వహించుకునే స్వేచ్ఛ లేదు. అదేమన్నా నియంతృత్వ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఏ పార్టీ రాకూడదా? గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చేయలేదా? ఆయన పార్టీ పేరు పెట్టుకున్న వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి గారు 2 సార్లు చేయలేదా? 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేయలేదా? వాళ్ళ బాబాయ్ గారు చేయలేదా? ఇది చెబుతున్నా. అంత దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్టీ తరపున వచ్చి ఏమన్నా సంఘ విద్రోహ శక్తి పనులు చేస్తుందా? లేకపోతే ఆమె గంజాయి పండించడానికి ఆమె ప్రోత్సాహం ఏమన్నా ఉందా? ఏమన్నా మర్డర్లు చేసిన వాళ్ళని ఏమన్నా కాపాడుతుందా? ఆమె వాళ్ళ పార్టీ హైకమాండ్ ఇచ్చిన బాధ్యతలు పట్టుకుని వచ్చింది, చేస్తుంది. ఆమె పట్టుకుని ఇష్టం వచ్చినట్టు అసభ్య పద్యాలంతో ఆమె వైఎస్ఆర్ బిడ్డే కాదంటే అది ఎవరిని అవమానించినట్టు? విజయం గారిని అవమానించినట్టు. విజయం గారు అటువంటి మనిషి. విజయం గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నెత్తిని పెట్టుకు చూసుకుంటారు, ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి భార్య. ఆమెకు ఆ గౌరవం ఉంది. ఆమె ఏనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆడంబరంగా చేసి ప్రజల మీద విరగబడి అకృత్యాలు చేసిన మనిషి ఏం కాదు. ఎవరి మీద దౌర్జన్యాలు చేయించలేదు, మర్డర్లు చేయించడంలో కూడా ఆమెకి ఏమీ పాత్ర లేదు. ఆమె ఒక గృహిణిగానే బతికింది. ఆమెని కూడా స్పేర్ చేయటం లేదంటే ఇక వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మహిళల తల ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళని ఆ రకంగా సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ప్రభుత్వం మొన్న రాజేందర్ రెడ్డి గారు విదేశాల్లో ఉండి అసాంఘికమైన పోస్టులు పెడితే నేను అక్కడికి వెళ్ళి కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తానని చెప్పాడు కదండి. ఇప్పుడు వీడు కనపడతలేదా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక మంది మహిళల్ని అసభ్య పద్యాలంతో పోస్టులు పెట్టి మానసిక క్షోభ పెడితే మళ్ళీ ఇవాళ డాక్టర్ సునీత గారు, ఆమె అపోలో హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్కి హెడ్ కంటీజియస్ డిసీజెస్, ఆమె లండన్లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదివింది. అట్లాంటి వ్యక్తి ఆమె ఏ రోజు రాజకీయాల్లో లేదు. తండ్రికి హత్య చేసిన వాళ్ళని న్యాయ ప్రకారం శిక్షించమని అడగటం తప్ప. సార్, ఇంకొకటి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి అలాగే కూతురు సునీత ఇద్దరు కూడా వైఎస్ షర్మిల గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది గతం నుంచి వస్తున్నటువంటి వార్త. ఈ నేపథ్యంలోనే సునీత గారు అంటే కడప లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారని, అలాగే వారి తల్లిగారు జగన్మోహన్ రెడ్డి మీదే పులివెందుల్లో పోటీ చేయబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏంటి అంటే వైఎస్ భారతి గారు లేకపోతే వైఎస్ భారతి గారి అనుచరులు కానీ ఎవరైనా సునీత గారిని బెదిరించేటువంటి ప్రయత్నం ఏమైనా చేసి ఉండొచ్చా? ఖచ్చితంగా. అందుకే నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా చంపేస్తామని పోస్టులు పెడుతున్నారు. ఇంకా చెప్పలేని అసభ్య పద్యాలను కూడా ఆమె మీద ఉపయోగిస్తున్నారు. అసభ్య భూత పద్యాలను ఉపయోగిస్తున్నారు. అంతకన్నా నేను చెప్పలేను. తర్వాత వాళ్ళకి అక్రమ సంబంధాలు కంటగడుతున్నారు ఎవరు పడితే వాళ్ళతో. వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతికి అడ్డు లేదు, వాళ్ళ ఆలోచనలకు అడ్డు లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు సౌభాగ్యం గారు అక్కడి నుంచి పోటీ చేసినా, సునీత గారు ఇక్కడి నుంచి పోటీ చేసినా, షర్మిల గారు వాళ్ళ తరపున ఈ కేసులో నిలబడిందండి. న్యాయం జరగాలి, సునీతకు అన్యాయం జరిగింది, సునీత మనోవేద పడుతుంది, మా పిన్ని మనోవేద పడుతుంది చిన్నమ్మ, వీళ్ళకి న్యాయం జరగాలని ఆ కుటుంబం తరపున నిలబడిన ఏకైక వ్యక్తిగా షర్మిల గారు కనబడుతున్నారు. ఆమె సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా వాస్తవాలే చెప్పారు. ఈ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆర్థిక అంశాలు ఏం లేవు, కేవలం కడప లోక్సభ స్థానం నుంచి బాబాయ్ నన్ను అడిగారు, నన్ను నువ్వు పోటీ చేయమ్మా అని. అది జరుగుతుంది, కుటుంబంలో నలుగుతుంది. అవతల అవినాష్ రెడ్డి, భారతి రెడ్డి గారు అటు సపోర్ట్ ఉంది. ఆమె అన్నీ కుల్లాగా చెప్పేసింది ఓపెన్గా. మొన్న కూడా చెప్పింది భారతీరెడ్డి పాత్ర కూడా ఇందులో ప్రముఖంగా ఉంది అని, రాజకీయాల్లో కానీ వివేకానంద రెడ్డి. అంటే ఇప్పుడు భారతీరెడ్డికి సునీతారెడ్డి గారు ఎదురు తిరుగుతున్నారని మనం భావించవచ్చు. అయితే అసలు భారతీరెడ్డి గారికి సునీత కాదండి, కుటుంబంలో చాలా మందికి ఇప్పుడు బాధ ఉంది, బయటికి చెప్పుకోలేరు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత భారతీరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళల్లో. అసలు ఆయన చెప్పింది కదా, నిన్న ఇప్పుడు పాల్గొనని సునీత గారు నిన్న ఫస్ట్ ఒక టీవీ ఛానల్లో ఓపెన్ డిస్కషన్లో పాల్గొన్నారు. ఆమె నేను ఎంతో మనోవేద అనుభవిస్తున్నాను, ఎంతో అసభ్య పదజాలంతో మా మీద పోస్టులు పెడుతున్నారు, మమ్మల్ని ఇంకా
వెదపెట్టినా కూడా మేము భరిస్తాము. నా తండ్రికి హత్య చేసిన వాళ్ళు న్యాయస్థానం ముందు శిక్షించబడాలి. ఆ శిక్ష పడే వరకు నేను ఇటువంటి ఎన్ని వేధింపులైనా తట్టుకుంటాను. నేను జంకేది లేదు. ఆఖరికి నన్ను కూడా నేనే అంతకురాలని కూడా వాళ్ళ పేపర్లలో రాశారు, ఇంకా రాస్తారు, ఇంకా మా మీద అసభ్యంగా పోస్టులు కూడా పెడతారని కూడా చెబుతుంది. ఇది ఆగవు. కానీ నేను నా ప్రాణహాని ఉందని మాత్రం నేను పోలీసులకి రికార్డెడ్గా తెలియజేశాను. మరి ఎంతవరకు చర్య తీసుకుంటారో నాకు తెలియదని కూడా చెప్పేసి